సాయి కృష్ణ అదృశ్యం కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజుకు అనుకూలంగా ఆయన మద్దతుదారులు నిరసన తెలిపారు. నాగరాజును అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఆ తల్లి ఆవేదన ఎవరు తీర్చలేరండి. అలాగే వాళ్ళతో పాటు చాలామంది తల్లుల ఆవేదన కూడా ఎవరు తీర్చలేరు. కానీ గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అక్రమాలు తగ్గించాలంటే సిఐ నాగరాజు కృష్ణలంక పరిధిలో ఉండాలి. మేము వాస్తవంగా బ్రహ్మరంపురం ఉంటాం. మా ఇంటి దగ్గర సర్కిల్. అక్కడ నైట్ పూట 12 వరకు, ఇదివరకు నాగరాజు గారు రాకముందు 12 వరకు జనాలు అరుగుల మీద ఆటల మీద కూర్చొని సిగరెట్లు, బీరు బాటిల్ తాగేవాళ్ళు. ఈ రోజున 10ంటికి అరుగులన్నీ ఖాళీ అయిపోయి జనాలు అందరూ ప్రశాంతంగా ఉన్నారంటే నాగరాజు గారి కారణంగా. ఈ రోజున మేము ఎందుకండి మా పనులు మానుకొని వచ్చి ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నిజాయితీ గల ఆఫీసరు ఆయన 1550 కెమెరాలు పెట్టించాడు కృష్ణలంక మొత్తానికి. ప్రతి సందులో ఎక్కడ బండిపోయినా 1 గంటలో కనిపెట్టే విధంగా ఆయన కనిపెట్టాడు. సీఎం గారు చెప్పారు ఏమని, అన్యాయానికి తావు ఉండకూడదు మన ప్రభుత్వంలో అని. అలాగా ఆయన డ్యూటీ ఆయన చేసినా కానీ ఈరోజు ఆయన ఏదో దొంగలాగా ఆయన అలా అరెస్ట్ చేసి తీసుకురావడం మాకు బాగా బాధగా ఉంది. అరుదుగా దొరికే మొక్కల్ని కాపాడుకుంటున్నారు, అరుదుగా దొరికే జంతువుల్ని వేరే చోట బంధించి వాటిని బ్రీడింగ్ చేస్తున్నారు. అరుదుగా వచ్చిన ఆఫీసర్ సార్ మనకు ఆయన ఇలా శిక్ష ఇచ్చమాకండి, అది మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాం సార్, ఇలాంటి మంచి ఆఫీసర్ కనుక పోతే కనుక సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? వచ్చి ఇంకా రాబోయే పోలీసులు కూడా నుంచి ఈ క్రిమినల్స్ మీద చర్య తీసుకోవాలంటే భయపడిపోతారు. ఎందుకంటే అమ్మో గతంలో ఉన్న సీఎని ఇలాగే క్రిమినల్స్ని అరికడితే తీసుకెళ్ళి లోపలేశారు, రేపొద్దున మన పరిస్థితి కూడా ఇంతనేమో, మనకెందుకులే అని చెప్పేసి చూసి చూడనట్టు వెళ్ళిపోతారు సార్. నిజాయితీ పరుడైన ఆఫీసర్ కాదని ఒక 10 మందిని చెప్పానండి. ఆయన కారుకి అడ్డం పడి ఇంత దూరం రావాల్సిన పనే ఉంది. మేమందరం ఎవరమైనా సరే, ఒక ఆఫీసర్ మంచి వ్యక్తి. గంజాయి బ్యాచ్ అనేది కృష్ణలంకలో ఉందండి. నిన్నగాక మొన్న ఆఫీసర్ కానిస్టేబుల్ చెయ్యర కొట్టారు. నిన్న రాత్రి 2 పేకలు కోసారు. ఏది 2 నిమిషాలు నాగరాజు గారి సీట్లో లేకపోతే అది కృష్ణలంక పరిస్థితి. ఈరోజు ఆయన్ని కాపాడండి, కృష్ణలంకను కాపాడండి.